నంబర్స్ ద ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ స్టోరీ. ఈరోజు మనం వాడుతున్న 1, 2, 3 ఈ నెంబర్స్ ఎలా స్టార్ట్ అయ్యాయో తెలుసా? నిజంగా ఈ హిస్టరీ వింటే ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా చూసినట్టే ఉంటుంది. ఇదేదో ఒక్క రోజులో కూర్చొని కనిపెట్టేసింది కాదు. లక్షల ఏళ్ళుగా మనుషులకి వచ్చిన అవసరాల నుండి పుట్టిన ఒక అద్భుతమైన ప్రయాణం. ఈరోజు ఈ వీడియోలో నంబర్స్ పుట్టుక వెనుక ఆ ఎగ్జైటింగ్ జర్నీని చూద్దామా? టాలీ మార్క్స్. లక్షల ఏళ్ల క్రితం ఉన్న మనుషులకి మనలాగా 1, 2, 3 అనే నెంబర్ సింబల్స్ అస్సలు తెలియవు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న జంతువులు ఎన్ని ఉన్నాయి లేదా ఎన్ని రోజులు గడిచాయి అని ట్రాక్ చేయడానికి వాళ్ళు ఒక ఉపాయం ఆలోచించారు. వాల్యూస్ని గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళకి దొరికిన ఎముకల మీద లేదా గుహల గోడల మీద గీతలు గీసుకోవడం స్టార్ట్ చేశారు. దీనికి ఒక పెద్ద ఆధారం ఎక్కడ దొరికిందో తెలుసా? ఆఫ్రికాలో దొరికిన ఒక పాత ఎముక. దీన్నే ఇషాంగో బోన్ అంటారు. దీని మీద వరుసగా కొన్ని గీతలు చెక్కి ఉన్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి క్యాలిక్యులేటర్ లాంటిది. అవును, మనిషి వాడిన ఫస్ట్ క్యాలిక్యులేటర్. పోను పోను మనుషులు పశువులను పెంచడం మొదలుపెట్టారు. అప్పుడు కౌంటింగ్ కోసం ఇంకో ఇంట్రెస్టింగ్ పద్ధతి వాడారు. ఉదయం ఒక గొర్రె బయటకి మేతకు వెళ్తుంటే ఒక చిన్న రాయిని పక్కన పెట్టేవారు. అలా ఎన్ని గొర్రెలు బయటికి వెళితే అన్ని రాళ్ళు కుప్పగా పెట్టేవారు. మళ్ళీ సాయంత్రం ఆ గొర్రెలన్నీ తిరిగి గూటికి వచ్చినప్పుడు ఒక్కో గొర్రె లోపలికి వెళ్తుంటే కుప్పలోంచి ఒక్కో రాయిని తీసి పక్కన పెట్టేవారు. ఒకవేళ అన్ని గొర్రెలు వచ్చాక కూడా చేతిలో రాళ్ళు మిగిలిపోతే ఏదో గొర్రె తప్పిపోయిందని, పులి లేదా సింహం పట్టుకెళ్ళిపోయిందని అర్థం చేసుకునేవారు. చూసారా, రాళ్ళు ఎముకల మీద గీతలతో మొదలైన ఈ జర్నీ ఈరోజు ప్రపంచాన్ని శాసించే మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ వరకు ఎలా చేరిందో. నంబర్ స్టోరీలో నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా? అయితే వెంటనే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.